కింగ్ అక్కినేని నాగార్జున గత 3.5 దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్నారు. విభిన్నమైన సినిమాలు, విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా తనను తాను అప్‌డేట్ చేసుకుంటూ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ కొత్త కథలతో ముందుకు సాగుతూ తన స్టార్డమ్‌ను నిలబెట్టుకుంటున్నారు. నటుడుగానే కాదు, నిర్మాతగా కూడా ఇండస్ట్రీకి సేవలందిస్తున్నారు. టాలీవుడ్ 4 పిల్లర్స్‌లో ఒకరిగా నిలిచిన నాగ్ తన కెరీర్‌లో మైలురాయి 100వ సినిమాకి చేరువయ్యారు. నాగార్జున 100వ సినిమాని ప్రస్తుతానికి 'కింగ్ 100' పేరుతో పిలుచుకుంటున్నారు. అదే వర్కింగ్ టైటిల్‌తో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తిక్ దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది పవర్‌ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన సినిమా అని నాగార్జున గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటి వరకు నాగ్ చేసిన సినిమాలన్నిటికంటే ఇది ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కథ, ట్రీట్మెంట్, క్యారెక్టర్స్ అన్నీ కొత్తగా ఉంటాయని, అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. నాగార్జున బుధవారం షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. సాయిబాబా సమాధిని దర్శించుకుని గురుస్థాన్, ద్వారకామాయి ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి గోరక్ష గడీల్కర్ నాగార్జునకి శాలువా కప్పి సాయిబాబా విగ్రహం అందజేశారు. ఆయనతో పాటుగా షిరిడి సాయి నిర్మాత మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో తన 100వ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిపారు. షిరిడి సాయిబాబా దర్శనానికి వచ్చి చాలా రోజులైందని, నన్ను రమ్మని బాబా పిలిచారు. 4, 5 రోజులుగా కలలోకి వస్తున్నారు. అందుకే బాబాని చూడడానికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. మనసుకు హాయిగా ఉంది. కొత్త సంవత్సరంలో నా కొత్త సినిమా మొదలవుతుంది. అది నా 100వ సినిమా. నేను ఎంతో ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అది నాకు బిగ్ మైల్‌స్టోన్ మూవీ. నన్ను అభిమానించే వారందరికీ గుర్తుండిపోతుంది. 2026లో స్టార్ట్ అవుతుంది అని నాగార్జున చెప్పారు. 'కింగ్ 100' సినిమాలో కథ ప్రకారం 3 కథానాయక పాత్రలు ఉంటాయని టాక్ వినిపిస్తోంది. అందులో సీనియర్ నటి టబు, స్వీటీ అనుష్క శెట్టి, సుష్మితా భట్లను హీరోయిన్లుగా ఎంపిక చేశారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగార్జున స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారని సమాచారం.